మీరు విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక వాళ్ళ గురించి ఏమన్నా రూమర్స్ విన్నారా? రూమర్స్ ఏముంది, నిజాలే విన్నాను. రూమర్స్ ఏముంది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం. అవన్నీ నేను రూమర్స్ ఏం కాదు, అక్కడ నిజమే అది అయితే. రీల్స్ పెడుతున్నారు కదా. అండ్ హీ లైక్ హర్, షీ లైక్ హిమ్. ఓకే, అంతే తప్పితే అంటే ఫ్యామిలీస్ కి తెలిసేమో ఈ రెండు ఫ్యామిలీస్. అంబానీ ఫ్యామిలీయా విజయ్ది? ఈ అబ్బాయి ఏమన్నా టాటా బిర్లా తెలియకుండా చేయడానికి. సో త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం. త్వరలో పెళ్లి చేసుకుంటారు లేదు, వాళ్ళు నాకు నెంబర్ ఇస్తే మాట్లాడతాను. మీ అంచనా ఏంది? వీళ్ళిద్దరైతే వాస్తవమే రూమర్స్ అయితే. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే మార్కెట్ పడిపోతుంది. రూమర్స్ అయితే వాస్తవమే అంటారు. అలా రూమర్స్ అంటారు, వాస్తవమే. రొమాంటిక్ హీరో, ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ హీరోయిన్. ఒకప్పుడు కన్నడలో అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది కూడా వదిలి వచ్చేసింది, కూడా అక్కడ ఏమీ లేదు కాబట్టి. అదేలేండి. తెలుగులో బాగా ఆదరించడం మొదలు పెడితే ఎవడో వెళ్ళడానికి. నువ్వు పెళ్లి చేసుకుంటే మీకు ఈ సినిమాలు అన్నీ పోతే, ఒక్కొక్క సినిమాకు 15 కోట్లు తీసుకుంది అనుకోండి, ఈ 10 సినిమాల్లో 150 కోట్లు పోద్దని చెప్పి మాట కూరుకుంటుంది. విజయ్ వచ్చేది లేదు, అవి పోతే పోనీ నన్ను పెళ్లి చేసుకోమంట కదా. అవునండి. అతను కూడా ఒక సెటిల్మెంట్కి వెళ్తున్నాడు. కొన్ని సినిమాలు పోయినా కూడా అతనికి రొమాంటిక్ హీరో అనేది అతి తొందరగా అయ్యాడు. అంటే తొందరగా అవ్వకూడదు, అయిన వాళ్ళకి ఇటువంటి కష్టాలు ఉంటాయి.